వెల్కమ్ టు R24. మైలవరంలో టీడీపీ కార్యకర్తలకు బేడీలు. ఈ అంశం ఏంటంటేనే మనకు కొంచెం చూస్తున్నా వింటున్నా కొంత ఆశ్చర్యం కలుగుమానదు. మైలవరం లాంటి ఒక కాన్స్టిట్యున్సీ అంటేనే టీడీపీకి ఒక హార్డ్ కోర్ నియోజకవర్గం అది. అలాంటి కాన్స్టిట్యున్సీలో స్వయంగా టీడీపీ కార్యకర్తల చేతులకే బేడీలు పట్టమే కాదు, ఆ కార్యకర్తల్ని పోలీసులు స్వయంగా రోడ్డు మీద నడిపించుకుని పోయారు. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న ఈ సమయంలో. ఈ అంశం చాలా సీరియస్ గా అక్కడ చర్చనీయాంశం అవుతా ఉంది. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చెప్పుకోవాలి. నిజంగా మనం చూస్తే కేవలం వాళ్ళు దేవినేని అనుచరులైనంత మాత్రాన వాళ్ళు అరెస్ట్ అయ్యారా? వాళ్ళ మీద అంతే సీరియస్ గా కృష్ణమోహన్ ఫోకస్ పెడతానికి కారణం ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? వాళ్ళ చేతులకు బేడీలు ఎందుకు పడ్డాయి? పోలీసులు అంత సీరియస్ గా వాళ్ళని రోడ్డు మీద ఎందుకు నడిపించుకునే ప్రయత్నం చేశారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మైలవరం అంటేనే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీ ఆ పార్టీకి. ఆ మైలవరంలో దేవినేని ఉమా లాంటి వాళ్ళంటే ఇంకా హార్డ్ కోర్ ఆ పార్టీకి. మనం చూస్తే గతంలో వాళ్ళ అన్నయ్య అయిన రమణ మరణం తర్వాత, వెంకటరమణ మరణం తర్వాత ఈయన పొలిటికల్ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. పలుసార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. పర్టికులర్ గా దేవినేని ఉమా ఎరా గురించి చెప్పుకోవాలి అంటే 2014 సమయంలో, అంతకంటే ముందు కూడా రాష్ట్ర విభజన సమయంలో ఆయన అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు మైలవరం నుంచి. అందరికంటే ముందుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి పోటీగా ఫస్ట్ ఏపీ నుంచి రిజైన్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే దేవినేని ఉమాని. ఆ తర్వాత వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు శిష్యుడిగా మారారు. ఆయన టాప్ టు బాటం పాదయాత్రను కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తూ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నుంచి ఉమా గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అది కూడా జలవనరుల శాఖ మంత్రి. అప్పటి నుంచి సోమవారం పోలవరం అంటే అదే దిశగా ఉమా పరుగులు పెట్టే ప్రయత్నం, పట్టసీమను ఆ స్థాయిలో పూర్తి చేయించే ప్రయత్నం, ఒక సాలిడ్ కార్యకర్తగా, ముందు సీనియర్ నేత కంటే ఒక సాలిడ్ కార్యకర్తగా ఆయన పార్టీ కోసం పనిచేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అదే గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు. ఉమా కూడా తన పని మీదే ఫోకస్ పెట్టి పని రాక్షసుడు అని పేరు తెచ్చుకున్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం బట్ పాలిటిక్స్ విషయానికి వచ్చినట్లయితే తన కాన్స్టిట్యున్సీలో మిగతా టీడీపీ నేతలు ఎవరిని కూడా ఆయన పట్టించుకోలేదనో, మిగతా టీడీపీ నేతలు ఆయన ఎదగనివ్వలేదనో ఒక విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు కూడా ఎందుకు వచ్చాయి మనం చూస్తే, ఒక నాని కానీ, ఒక వంశీ కానీ, కేసీఆర్ నాని కానీ వీళ్ళంతా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు దేవినేని ఉమా మీద విమర్శలు చేసి బయటకు వెళ్ళిన వాళ్ళే. సో ఈ క్రమంలోనే అలాంటి ఉమా 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ ఉమాని వ్యతిరేకిస్తూ వైసీపీకి వెళ్ళున్నారు. వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ వచ్చింది. ఆయన ఉమాని ఓడించి వైసీపీ వేవ్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అటు పక్కనే ఎమ్మెల్యేగా ఉన్న, పెడన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ తో ఎప్పుడు జగడమే ఆయనకి. జోగి రమేష్ తన కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వసంతని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. మంత్రి పదవి వచ్చినాక అసలు తన ఫోకస్ అంతా మైలవరం మీదే ఉండేది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరుతో పార్టీని వదిలి బయటికి రావాల్సిన సందర్భం వసంతకి ఏర్పడింది. అదే సమయంలో ఆయన మళ్ళా టీడీపీ వైపు చూశారు. దెన్ చంద్రబాబు నాయుడు ఉమాని పిలిచి కన్విన్స్ చేసి ఈసారి టికెట్ వసంతకే ఇస్తున్నామని చెప్పేసి వసంతకి రెడ్ కార్పెట్ వేశారు. నిజంగా మనం చూస్తే చాలా చోట్ల పార్టీలు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు ఇవ్వకుండా ఏదైతే పక్క వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మనం కావల్ ఇష్యూ చూసాం. కావల్లో మాలపాటి సుబ్బనాయుడిని పక్కన పెట్టి ఆ రోజు యాక్చువల్ ఆయనకి టికెట్ రావాల్సి ఉంటే లోకల్ ఈక్వేషన్స్ అని చెప్పి వైసీపీ నుంచి వచ్చిన కావ్యకృష్ణారెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో కాన్స్టిట్యున్సీలో మనం చూసాం. ఇట్లాంటి చెప్పగలను అనుకుంటే నేను 100 చెప్పగలను. కానీ ఈ రోజు మైలవరంలో దేవినేని ఉమా లాంటి ఒక సీనియర్ నేతకి టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఎక్కడ అసమ్మతి వినిపించలేదు. చంద్రబాబు నాయుడు ఆజ్ఞే నాకు శిరోధార్యం అంటూ కూడా సైలెంట్గా ఉండిపోయినారు. వసంత రాకను కూడా ఆయన వ్యతిరేకించలేదు. వసంత గెలిచారు మొన్న వేవ్లో. దెన్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత తన అనుచరులు ఇబ్బంది పడతా ఉన్నా, ఇంకో రకంగా వస్తా ఉన్నా దేవినేని ఉమా ఎక్కడ అసంతృప్తి గలం అయితే వినిపించలేదు. బట్ అట్ ద సేమ్ టైం పార్టీ వైపు నుంచి ఆయన్ని ఒక ఎమ్మెల్సీని ఇస్తారనో, మంత్రి పని చేస్తారనో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఏదో ఆయనకు అంతకంటే సీరియస్ గా ఒక క్యాబినెట్ హోదా ఉన్న పోస్ట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. బట్ ఆ దిశగా పార్టీ అధిష్టానం అయితే అంత సీరియస్ గా దేవినేని ఉమాని తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం రాజ్యసభ విషయంలో కూడా ఆయన పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చినా ఈ రోజు ప్రాబబుల్ లిస్ట్ లో ఆయన పేరు లేదనే ప్రచారం జరుగుతోంది. సో పదవులు పక్కన పెడితే పార్టీకి మాత్రం లాయల్ గానే ఉంటూ వస్తా ఉన్నారు ఆయన. వసంత గురించి ఎక్కడ అసంతృప్తి స్వరం వినిపించిన పరిస్థితి కూడా లేదు. వసంత కృష్ణప్రసాద్ పార్టీలో ఉంటే మైలవరం టికెట్ ఎప్పుడు ఆయనకే ఉంటుంది, ఇంకొచ్చే అవకాశం లేదు. ఆయన ఎక్కడా కూడా ఉమా నోరు తెరిచి ఆ ఇష్యూ గురించి మాట్లాడిన సందర్భం లేదు. అలాంటిది ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక ఛానల్లో పనిచేస్తూ ఉన్నాను. నేను 10 ఏళ్ల నుంచి ఆ ఛానల్లో ఉన్నాను. నిన్నగాక మొన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి నా మీద అథారిటీగా నా జూనియర్ని పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ ఆధిపత్య పోరు ఉంటుంది. అలాంటిది ఆధిపత్య పోరు నేతల మధ్య కన్నా అనుచరుల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పార్టీని కష్టపడి తీసుకొచ్చి లైమ్ లైట్ లో పెట్టింది వాళ్లే కాబట్టి. సో ఈ క్రమంలోనే కొంతమంది
మనం చెప్పుకున్నట్టు రెడ్డిగూడెకి చెందిన కొంతమంది టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో మొన్నటి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. మట్టి తవ్వకాలకు ఆయన అనుమతిస్తూ ఉన్నారు. రమేష్ రెడ్డి అనే వ్యక్తి కానీ వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి కానీ మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ ఉన్నారు. మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతుంటే దాన్ని చూస్తూ కూడా ఆయన ఎండార్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం జరిగింది. దీని మీద ఆల్రెడీ ఆయన స్పందించి వసంత కృష్ణ ప్రసాద్ నా పరువు తీస్తా ఉన్నారని చెప్పి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళేమన్నారంటే ఎమ్మెల్యే మమ్మల్ని పిలిపిస్తే కూర్చోబెట్టుకుని అసలు ఏం జరుగుతుందో ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా వాళ్ళు మంగళగిరి ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి రిటర్న్ వస్తా ఉంటే వాళ్ళని పోలీసులను పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆటోలో ఎక్కమంటే ఎక్కమన్నారు. వాళ్ళని నడిపించుకుని అలాగే బెయిల్ వేసి తీసుకెళ్లారు. వాళ్ళ కోసం చాలా మంది టీడీపీ కార్యకర్తలు దేవినేని సపోర్టర్స్ వాళ్ళంతా వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర హడావుడి చేసి ధర్నా కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే వాళ్ళంతా కూడా దేవినేని అనుచరులు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు మొత్తం మెజారిటీ దేవినేని ఉమా అనుచరులు కావడం ఇంకొక అక్కడ చెప్పుకోవాల్సిన బ్రేక్ పాయింట్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని పక్కన పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అంటే మీకోసం అదే స్థాయిలో అంతే లాయల్ గా ఉమా పక్క తప్పుకున్నట్టే కదా. మరి ఉమా మీతో డి అంటే డి అన్న పరిస్థితి లేదు. అలాంటిది సరే ఉమా అనుచరులే అనుకుందాం, వాళ్ళదే తప్పు ఉందనుకుందాం, అది కూడా తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఉందనుకుందాం. అయినా ఒక ఎమ్మెల్యేగా మీరు చేయాల్సింది ఏంటి? మీతో పాటు వచ్చిన వైసీపీ నేతలు మీరు ప్రమోట్ చేసుకుంటా ఉంటే మరి టీడీపీ నేతలు ఏం కావాలి, టీడీపీ కార్యకర్తలు ఏం కావాలి? పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పార్టీని అన్ని రోజులు భుజాల మీద మోసిన టీడీపీ కార్యకర్తలకు ఎవరు సమాధానం చెప్తారు? సరే మీ మీద అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పుడు వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టుకోండి. ఎక్కడ ఏం జరుగుతుందని అడిగే ప్రయత్నం చేయండి. నిజంగా జరుగుతుంటే నేను దాన్ని పర్సూ చేస్తానని చెప్పండి. ఇక్కడ ఇది ఒక వితౌట్ బాక్స్ కాదు కదా. మీరు విత్ ఇన్ ద బాక్స్ కూర్చోబెట్టి వాళ్ళని మీ ఇంట్లోనో ఇంకెక్కడో కూర్చోబెట్టుకొని విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడుకుని మీ ఇంట్లో ఎవరైనా గొడవ పడితే వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకోమని చెప్పరు కదా. ఇంట్లో కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పార్టీ అంటే కూడా ఒక ఫ్యామిలీ అని చెప్తా ఉంటారు కదా ఎప్పుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు వాళ్ళ మీదే కేసులు పెట్టించి మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు. మీరు పార్టీలో లేనప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో లేనప్పుడు వాళ్ళు పార్టీలో ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ కోసం పనిచేసినప్పుడు వాళ్ళు టీడీపీ కోసం పనిచేశారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు మళ్ళీ టీడీపీకే పనిచేయడం జరిగింది. పార్టీ కోసం పనిచేశారు వ్యక్తుల కంటే ప్రయారిటీగా. అలాంటప్పుడు సరే వాళ్ళదే తప్పైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద అయినప్పుడు కాన్స్టిట్యున్సీకి మీరు చేయాల్సింది ఏంటి? వాళ్ళ మీద కేసులు పెడతామా? కూర్చొని మాట్లాడుకుంటే అరగంటలో సాల్వ్ అయ్యే 5 నిమిషాల్లో సాల్వ్ అయ్యే పని అది. మళ్ళీ దానికి పైగా దేవినేని ఉమా అనుచరులని ఒక మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. దేవినేని ఉమా అనుచరులు ఏంటి? రేపు మీ అనుచరులని అడుగుతారు. మీ వెనక తిరిగే వాళ్ళని పక్కన పెట్టి మీరు ఏ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకో ప్రయారిటీ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఏ కాన్స్టిట్యున్సీలోనైనా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆయన చేశాడు కదా కావల్లో కావ్యకృష్ణారెడ్డి, లోకేష్ వెళ్తే గానీ అక్కడ సమస్య సద్దుమనగలేదు. సో సేమ్ మీరు కూడా అలాగే చేస్తే మీకు సీనియారిటీ ఉంది, మీ ఫాదర్కి అంత సీనియారిటీ ఉంది, మీకు వాళ్ళకి తేడా ఏంటి? సో ఇప్పుడు చూడండి దేవినేని వర్సెస్ వసంత అన్నది ఈక్వేషన్ తెర మీదకి వచ్చింది. చూసే వాళ్ళందరికీ దేవినేని ఉమా చేసినట్టుంది. అది వినే వాళ్ళకి మాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది. కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటి? మీరే ఇనిషియేట్ తీసుకొని కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుంటే 5 నిమిషాల్లో సాల్వ్ అయ్యే సమస్య అది. నిజంగా తప్పు ఎక్కడ జరుగుతుందనే ప్రయత్నం చేసుకుంటే రేపొద్దున మీకు వాళ్ళు వ్యతిరేకంగా కూడా కాకుండా ఉంటారు కదా. సో ఇది ఇప్పుడు చాలా చోట్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల సో అక్కడ లోకల్ గా ఉన్న క్యాడర్ లో ఆధిపత్య పోరు చాలా దూరం లీడ్ చేస్తాం. లీస్ట్ టు సమ్వేర్ అన్నట్టుంది చాలా కాన్స్టిట్యున్సీలో పరిస్థితి. సో అందుకు మైలవరం ఏం అతీతం కాదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే దేవినేని ఉమా అనుచరులు కావడం అనేది ఇంకో పెద్ద ట్విస్ట్. అందుకే ఆ ఇష్యూ ఆ స్థాయిలో వైరల్ అవుతా ఉంది. దట్టు టీడీపీ కోసం పనిచేసిన క్యాడర్కే బేడీలేసి రోడ్ల మీద నడిపించడం అంటే అది ఇంకా ప్యాథటిక్ గా ఉంది ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం. దీని మీద పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టాలి. వసంత కృష్ణ ప్రసాద్ అయితే మాత్రం ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటా అంటారు ఆయన. అలాంటి ఆయన అయినా సరే వీళ్ళని కూర్చోబెట్టుకుని దాన్ని పర్సూ చేసే ప్రయత్నం చేసి దీనికి ఎలాగలాగ పుల్ స్టాప్ పెట్టకపోతే మైట్ బి చాలా దూరం వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.